హాయ్ అండి. ఏంటి పాపడ్ పెట్టానని చూస్తున్నారా? ఏం పాపడివి తెలుసా? ఇక్కడ నేను చూడండి చూపిస్తున్నాను. ఇవి ఏంటి ఇంత చిన్నగున్నాయి పాపడ్ అనుకుంటున్నారా? పానీపూరి అండి. ఇంట్లో నేను పానీపూరి చేయబోతున్నాననమాట. ఇక్కడ చూడండి నూనె వేడెక్కింది కదా! ఇప్పుడు పానీపూరీలు వేయించుకుందాము. స్టవ్ అనేది మనం వేయించుకునేటప్పుడు సిమ్‌లో పెట్టి వేయించుకోవాలనమాట. ఒకటికి 2 సార్లు అటు ఇటు ఆ బాల్స్ అనేది మనం తిప్పుతూ ఉంటే చాలా పెద్దగా అవుతాయన్నమాట. చూడండి ఎంచక్కా వేగాయి కదండీ! ఇంట్లో చేసి పెడితే పిల్లలు తృప్తిగా తింటారనమాట. ఇక్కడ చూడండి దానికి కావాల్సింది పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, బెల్లం, చింతపండు, ఇది ఉప్పు. నల్లుప్పు అంటారు కదండీ! అది. ఇవన్నీ మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకోవాలనమాట. స్టఫింగ్ కోసమని ఆలు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు. ఉల్లిపాయలు చూస్తే ఎవరికైనా గుర్తొస్తుందా? భయ్యా ప్యాజ్ అని కదండీ! ఇక్కడ చూడండి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తటి పేస్ట్ చేసుకున్నాననమాట. ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని అది ఎంత క్వాంటిటీ సరిపోతుందో అన్నీ చూసుకొని వాటర్ పోసుకోవాలనమాట. నీళ్ళనేది మనం చూసుకొని పోసుకోవాలనమాట. ఇక్కడ చూడండి పానీపూరి రెడీ. స్టఫింగ్ పెట్టాను. పొటాటో, ఆనియన్ కట్ చేసినట్టు పెట్టాను. టేస్ట్ చేస్తున్నారు చూడండి. మీరు కూడా తినాలనిపిస్తుందా? అయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ అండి.